అయ్యా, అమ్మాయి గారు చెప్పింది అచ్చరం చాలా విలువైందండి. మీరు హైదరాబాద్లోనే ఉంటే అది వేరే విషయం. ఇంత దాకా వచ్చి ఊళ్ళోకి రాకపోవడం మాకు చాలా బాధగా ఉందండి. మీరు ఊళ్ళోకి రండి, ఆ రత్తయ్య గారి విషయం మేము చూసుకుంటాం. అది కాదు లింగయ్య, రత్తయ్య గారి సంగతి నీకు తెలీదు. కృష్ణమూర్తి గనక ఊళ్ళో అడుగు పెడితే కాలు నరికేస్తా అన్నాడు. ఈయన గనక కాలెట్టాడు, ఆ నరకటం ఖాయం, నేను సావటం ఖాయం. చాలండి బాబాయ్, నిజంగా నాన్నను చంపడం జరిగితే రత్తయ్య ఆధిపత్యం ఆ ఊళ్ళో పోయినట్టే లెక్క. తిరిగి వాడు జైలుకి పోతాడు. అమ్మా, ఆడు జైలుకి వెళ్ళటం కోసం నువ్వు మీ నాన్నగారిని లేపేసేలా ఉన్నావే, భలేదానివే. అసలు నువ్వు మీ నాన్న మాతో పాటు కలిసి రావాలే గాని వాడిని ఏం చేయాలో మేం చెప్తాం. ఆ రోజున నా కూతుర్ని మీకు ఇవ్వమని అడగడం కోసం మీరు నా దగ్గరికి వచ్చారు. ఈరోజు నా కూతుర్ని మీరు చేసుకోమని అడగడానికి మీ దగ్గరికి వచ్చాను. ఏంటండి మాట్లాడకుండా కూర్చున్నారు? ఆ రోజు వచ్చి అమ్మాయిని చూసుకున్నారుగా. అమ్మాయిని చూసాం, అమ్మాయితో పాటు ఆ అబ్బాయిని కూడా చూసాం. ఆ సంబంధం వద్దనుకున్నాం. అది వద్దనుకున్నా పోయే సంబంధం కాదుగా. అంటే ఎందుకు వచ్చిన లావుడు పీకుడండి? మీ అమ్మాయికి అబ్బాయికి సంబంధం ఉందో తెలిసాక తెలిసి మా వాడి సంబంధం ఎలా ఒప్పుకుంటాడు? ఏం కూసావురా? ఆవేశపడకండి రత్తయ్య గారు. ఆవేశం కాదయ్యా, నా కూతురు సీత. సీత అంటే నిప్పు. అది రామాయణంలో సీత, కొండపల్లి సీత కాదు. పెళ్లి సంబంధానికని వచ్చి ఉండకపోతే ఈ పాటికి వీడి తల తెగి నేల మీద పడి ఉండేది. రత్తయ్య గారు, ఈ ఉత్తరం చదువుకొని అతని తల తెగేస్తారో మీ తల దించుకుంటారో ఆలోచించుకోండి. సీత ఇప్పుడు నెల తప్పింది. సీత నేను ప్రేమించుకున్నాం. మీరు ఏ పరిస్థితిలో ఈ సంబంధం ఒప్పుకున్నా తర్వాత మీరే బాధపడతారు. సీత నేనే పెళ్లి చేసుకుంటాను. ఇట్లు శ్రీధర్. ఇన్నేళ్లుగా మీ నాన్న చేయలేని పని, మీ అక్క చేయలేని పని, ఆఖరికి ఆ ఊళ్ళోనే ఉన్న మేము చేయలేని పని ఒకే ఒక్క ఉత్తరంతో నువ్వు చేసి పడేసావు. శబ్బాస్. ఏం లింగయ్య, పిచ్చి అనేకిందా నీకు? పిచ్చి నాకు కాదండి, ఈ ఉత్తరం చూసి ఆ రత్తయ్య గాడి పిచ్చెక్కిపోవాలా. ఇది మామూలు ఉత్తరం ఏంటండి? అది ఉత్తరం కాదండి, ఆ రత్తయ్య గాడి కుత్తుక కోసే ఉత్తరం. మీరు తిరిగి కొండపల్లిలో జెండా ఎగరేసే ఉత్తరం. పల్నాటి నాగమ్మ, కొండపల్లి దేవమ్మ మాతో కలిసి రావమ్మా. రావడం కాదు, పోవడం కాదు. ఆ రత్తయ్య కొండపల్లిలో లేకుండా పోవాలి. అది నాకు వదిలేయండి. కొండపల్లి రత్తయ్య ఎవడు వాడు? కోటీశ్వరుడా? నో. పొలిటికల్ లీడరా? నో. నక్సలైటా? నో. అయితే ఎవడు? నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి వాళ్ళు. వాడే కొండపల్లి రత్తయ్య. వాడి పరువుకి దెబ్బ కొట్టాలి. వాడు కొండపల్లి వదిలి పారిపోవాలి. ప్లాన్ చేయి. ఎంత కావాలన్నా ఇస్తాను. అడుగు, ఎంత కావాలన్నా ఇస్తాం. చేస్తాను. ఆ తర్వాత చెప్తాను ఏం కావాలో. తమ్ముడు, తమ్ముడు. రత్తయ్య జేజే, అందరికీ తీర్పులు చెప్పే మనం సీత విషయంలో ఏ తీర్పు ఇవ్వగలిగాం? సీత పెళ్లికి ముందే చెడిపోయింది. కడుపులో మరో ప్రాణంతో తిరుగుతోంది. ఆమె చేసిన తప్పుకి ఏమిటి శిక్ష? ఈ విషయం నీతో చెప్పలేక, లోకుల మాటలకు తల దించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఊరందరికీ సిత్తలు వేసే ఓ పెద్ద మనిషి తన కూతురికి పెళ్లి కాకుండానే కడుపు వస్తే గుప్పెట్లో పెట్టి మూసేశాడు. మూసేస్తే ఆగిందా? తన మనిషి, తన సొంత మనిషి అవమానం భరించలేక సిగ్గుతో ఊరేసుకు చచ్చాడు. ఆయాలా ఆ ఏతలగాడు కూతురు కడుపు వస్తే ఊరంతా ఊరేగించాడు. మరి వాళ్ళ ఆడి కూతురు ఊరేగించలేదే? ఆడి కూతురుకో న్యాయం, ఊరాళ్ళ కూతురుకో న్యాయమా? అడగండి అయ్యా, అడగండి. పిలిచి నోట్లో పేడబట్టి మరి అడగండి. తమరే అడగండి బాబు.
అవును బాబు ఇవాళ ఊరు పెద్దలు మీరే ఆ రత్తని పిలిచి ఆ పెట్టే పేడదో పెట్టి తమరి అడగండి. అడగండి బాబు, మందేం పోయింది. ఆ జనం కూడా చెబుతున్నారు తమరి అడగండి. అడగండి. ఆ, అడగండి. అడగండి సార్, అడగండి. మీరు పెద్ద మనిషి, మీకేం భయం? సరే అది అట్ట ఇట్ట కాదు, చంపేసి నరికేసి ఏంట్రా నువ్వు అడిగేది? అబ్బే ఏమీ లేదండి, తను లంగాల లింగయ్య అని తనే హీరోగా తెలుగులో ఒక సినిమా తీయాలనుకుంటున్నాడండి. అందులోకి హీరోయిన్లుగా రోజా బాగుంటుందా, మీనా బాగుంటుందా అని అందరిని అడుగుతున్నాడండి. నేనైతే శ్రీదేవి బెటరు హిందీలోకి డబ్ చేసుకోవచ్చని చెప్తున్నాను సార్. అరే చెప్, దేనికి నా దాస్తారు? ఏమయ్యా, ఒక అమ్మాయికి పెళ్లి కాకుండా కడుపొస్తే ఈ ఊళ్ళో ఏం చేస్తారు? బండి కట్టి ఊరంతా ఊరేగిస్తారు, అవునా? ఎవరు మాట్లాడరే? మిమ్మల్ని బండి కట్టి ఊరంతా ఊరేగిస్తారు, అవునా? అవును. మరి నీ కూతురు చెడిపోతే నాలుక తెగిపోద్ది. ఇంకా ఎందుకు రా ముసలాన్ని వెనకేసుకొస్తారు? చేసిన పాపాలు చూడలేక చెప్పలేకే కదరా ఉరిపోసుకు చచ్చాడు మీలో ఒకడు. వాడు చావలేదు, చంపబడ్డాడు. లింగయ్య, చచ్చిపోయిన సహదేవుడు నీ దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాడు కదా, దానికి సంతకాలు పెట్టించుకుని ఉంటావు కదా. ఆడిది ఏలి ముద్ర కదండి. ఏలి ముద్రగాడి ఈ ఉత్తరం ఎలా రాశాడురా? ఆడి తల రాత నేల రాసేసిన ఈ చేతి రాత ఎవడిదిరా? ఆడిదే, ఆడిదే, ఆడిదే. ఎవర్రా మీరు? మా ఊరి వాళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఏ ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి మీరు శిక్ష వేసేటప్పుడు మీకు శిక్ష వేయడానికి ఎక్కడి నుంచో వస్తే తప్ప? అవును తప్ప. ఏది చేసినా చాలా ప్లాంట్ గా చేస్తానని చెప్పావు. ఏం నీ బంకాయ ప్లాన్? చంపి చదువు రాని వాడి చేతిలో ఉత్తరం పెట్టావు. వాడికి చదువు రాదా? అది నన్ను కాదు అడగాల్సింది, అది ఇప్పుడు కాదు అడగాల్సింది. ఆ సహదేవుణ్ణి చంపడానికి ముందు అడగాలి. అడుగు చేజే వీడెవడో చెప్పరా, చెప్పరా, చెప్పు. ఎవర్రా నిన్ను పంపింది? ఎవరు? ఎవర్రా? జోకాల్. మా అక్క పిలిపించిన గుండా. వీళ్ళంతా వాడి మనుషులే. సహదేవుణ్ణి చంపింది కూడా వాడే. చేజే, ఆ కృష్ణమూర్తి తాలూకు ఎవడైనా సరే ముక్కలుగా నరికి గోదావరి గట్టున పాతేయండి. వాడి తాలూకు పిట్ట కూడా గోదావరి గట్టు దాటిపోవడానికి వెళ్ళేది.